ఈ రోజుల్లో మనం ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ముని, ఎంతో కష్టపడి సంపాదించిన ప్రాపర్టీస్ బ్యాంకులు వేలం వేయడం మనం చూస్తుంటాం. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇలాంటి నష్టం బ్యాంకులకు వేలం వెళ్ళినప్పుడు మన భార్య పిల్లలు ఎలా సేఫ్గా ఉండాలనేది ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా నేను తెలియజేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, నా పేరు ప్రసాదరావు. నేను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఫైనాన్షియల్ అడ్వైజర్గా సేవలు అందిస్తున్నాను. మనం ఎంతో కష్టపడి సంపాదించిన ప్రాపర్టీస్, మన వారసులకి వెళ్ళవలసిన ఆస్తులన్నీ కూడా ఒక్కసారి బ్యాంక్ వేలానికి వెళ్తే ఎంతో బాధ అనిపిస్తుంది. సో దీనికి సొల్యూషన్ ఉందా? ఎస్. 1874 ఎండబ్ల్యూపీ యాక్ట్ అనే చట్టంతో మన ఆస్తులకి పూర్తి రక్షణ కల్పించింది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈరోజు వ్యాపారం చేస్తున్న వాళ్ళు కానీ, పెద్ద పెద్ద వ్యాపారస్తులు లోన్ తీసుకొని ఇంకా పెద్ద వ్యాపారాన్ని పెంచుకోవాలని అనుకోవడం సహజం. ఈ పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటప్పుడు మనకున్న ప్రాపర్టీస్ని మనం బ్యాంకులకి మార్టగేజ్ చేసి లోన్ తీసుకొని వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని ప్రతి ఒక్కరికి కోరిక. కాకపోతే కొన్ని సందర్భాల్లో బిజినెస్ లాస్ అవ్వచ్చు, లేదా మేనేజ్మెంట్ డెసిషన్స్ రాంగ్ అవ్వచ్చు, లేకపోతే స్టాఫ్ మెయింటెనెన్స్ బాగోకపోవచ్చు. వాట్ ఆర్ ఇట్ మేబీ, ఏ కారణం వలన లాస్ వచ్చినప్పుడు మన కోర్టులు మన ప్రాపర్టీస్ని అటాచ్ చేయవచ్చు, బ్యాంకులు మన ఆస్తుల్ని వేలం వేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా జరిగినప్పుడు మనం ఎండబ్ల్యూపీ యాక్ట్ కింద లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మన భార్య పిల్లలకి సేఫ్ మనీ అండి. ఎండబ్ల్యూపీ యాక్ట్ కింద చేసే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకి పూర్తి ఆర్థిక రక్షణ ఉంటుంది. దీన్ని ఎటువంటి కోర్టు కానీ, ఎటువంటి బ్యాంకులు కానీ కెనాట్ టచ్, ముట్టుకోవడానికి కూడా అవకాశం లేదండి. భార్య పిల్లల్ని సేఫ్గా మన కుటుంబం యాజ్ ఇట్ ఈస్గా లైఫ్ మనం కొనసాగాలి అనుకుంటే ప్రతి ఒక్క వ్యాపారస్తులు కానీ, అలాగే ఆస్తులున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఎండబ్ల్యూపీ యాక్ట్ కింద పాలసీ తీసుకోవాలని, సో మన ఆస్తుల్ని మన వారసులకు ఇవ్వాలి. అందువలన ప్రతి ఒక్కరు కూడా ఈ పాలసీని తీసుకోవాలి. ఎండబ్ల్యూపీ యాక్ట్ కింద, మ్యారేజ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ కింద పాలసీ తీసుకుంటే ఫ్యామిలీకి, భార్య పిల్లలకి పూర్తి రక్షణ. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు మీకు రావాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.